రవితేజకి ఫోన్ చేసిన పవన్ ఎందుకో తెలుసా? సినీ నటుడు భరత్ గతంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారినా ఇప్పుడు అర్థంతరంగా జీవితం ముగిసిపోయింది. ఇప్పుడిప్పుడే చెడు అలవాట్లకు దూరంగా ఉంటున్న భరత్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లోని ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. అయితే భరత్ చనిపోయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ షాకుకు గురి చేస్తున్నాయి. భరత్ను చూడటానికి రవితేజ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. విదేశాల్లో ఉన్న భరత్ భార్య కూడా రాలేదు. మరోవైపు తమ్ముడు చనిపోయిన మరుసటి రోజే రవితేజ షూటింగ్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ నటిస్తున్నాడు. షూటింగ్ వాయిదా వేయాల్సి వస్తుందని భావించిన దర్శకుడు అనిల్ రావిపూడి అందుకు సంసిద్ధమయ్యారని, అయితే దర్శకుడికి షాక్ ఇస్తూ షూటింగ్ కొనసాగించాలని చెప్పిన రవితేజ షూట్కు హాజరయ్యారట. అయితే ఒకానొక టైంలో హీరో పవన్ కళ్యాణ్ రవితేజకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్లో సొంత కుటుంబ సభ్యులు ముందుగా చూసుకోవాలి, సినిమాల తర్వాత తన వారు కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదు, మనిషి ఎంత చెడ్డవాడైనా చనిపోయిన తర్వాత కూడా దూరం పెట్టడం ధర్మం కాదు, ఇప్పటికైనా మృతదేహానికి ఏర్పాట్లను పర్యవేక్షించమని పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడాడట. అయినప్పటికీ రవితేజ హాజరు కాకపోవటం గమనార్హం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.